ఆపద వచ్చినప్పుడు ఉండడానికో అక్కడికి వచ్చి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఎంత వీలైతే అంత. నేను మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. కూకటపల్లిలో ఒక గుడి ఉంది. గుడికి 500 గజాల జాగా ఉంది. దాని పక్క పంట ఒక 200 గజాల జాగా ఉంది. వాళ్ళు ఏం కోరిందంటే ఈ 200 జాగాలు కూడా మాకు ఇవ్వమని. ఆ 200 జాగాలో ఒక రేకుల షెడ్ వేసుకుంటే టెంపుల్ వాళ్ళు దాన్ని కూల కొట్టిపోయారు. ఎవరు? ఆ సంస్థ ఎవరిదో, హైడ్రా కాదు, వాళ్ళు హౌసింగ్ బోర్డులు కావచ్చు. నేనేమంటున్నా అంటే హౌసింగ్ బోర్డుతో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇట్లాంటి భూములు ఉన్నాయో కనీసం ఎక్కడ మనకి ఏం లేకుండా పోయి మీరు కూకటపల్లి ఒకసారి పోయి చూడండి. అసలు సైకిల్ కూడా పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి అట్లాంటి గుళ్ళకు పక్క పండుండే భూములు కానీ, పార్కులకు పక్క పండుండే భూములు కానీ, డిజిగ్నేటెడ్ ఈ పార్కుల ల్యాండ్ కానీ కాపాడమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. తర్వాత కోఆర్డినేషన్ లేదు మనకు. ఇప్పుడు మీ హెచ్ఎండబ్ల్యూ ఉంది, వాళ్ళ మీద అంటే మన మీద అంటున్నాం, మన మీద అంటే వాళ్ళ మీద అంటున్నాం. ఎట్లా చేసి కోఆర్డినేషన్ చేసుకుని చేయండి. నేను మొన్న ఒక 2 times నేను ఒక మీటింగ్ పెట్టినా. అప్పుడు ఇల్లంబర్తి గారు ఉండే రైల్వేస్ విషయంలో. మీరు ఎప్పుడైనా చూసిందో లేదో, ఈ మధ్య కాలంలో రైళ్ల స్పీడ్ పెరిగింది, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఈవెన్ చాలా మంది తెలియకుండానే నేను లోకల్ చూస్తా ఉన్నా, చాలా మంది చచ్చిపోతున్నారు. ఆ ఫోటోలు అవన్నీ నేను పెడతా. నేను ఏం ప్రపోజ్ చేసినా, నేను రైల్వే మంత్రి గారిని 2 సార్లు మీటింగ్ పెట్టా. అయ్యా మీరు నా ఒక్క హైదరాబాద్లో కాదు, ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయో ఆ నగరాల గుండా పాస్ అయ్యేటువంటి ఈ రైల్వే ట్రైన్లు ఏవైతున్నాయో చాలా స్పీడ్ ఎక్కువైపోయింది. 150 కిలోమీటర్ స్పీడ్ తోటి వాళ్ళు అసెస్ చేయలేక చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి నేనేమన్నా అంటే ఎన్ని వీలైతే కానీ ప్రజలు పట్టాల మీదకి రాకుండా ఉండే పద్ధతులలో నేను మన సనత్ నగర్ నుంచి వెళ్ళి పత్యనగర్ పోయినాను. పత్యనగర్ పోతే ఎంతమంది చచ్చిపోతున్నారు? 170 మంది చచ్చిపోయింది సార్ అని చెప్పింది. 170 మంది చచ్చిపోయింది చెప్పి నేనేమంటున్నా, మీరు కోఆర్డినేషన్ కనుక చేస్తే ఎన్ని అండర్ పాసులు, ప్రజలు నడిచే అండర్ పాసులు ఉంటాయి, మీకు స్కూటర్లు పోయి అండర్ పాసులు ఉంటాయి, ఆటోలు పోయి అండర్ పాసులు ఉంటాయి, అన్ని బస్సులు పోయి అండర్ పాసులు కానీ అన్ని హెవీ వెహికల్స్ పోయి అండర్ పాసులు అక్కర్లేదు కరణ్ గారు. నేను ఇంకా మీకు ఏమంటున్నా, మీరు ఒక సింగిల్ పైసా పెట్టుబడి లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ తోటి మీకు కాచిగూడ యాకత్పుర పోయే లైన్ ఉన్నది, లేకపోతే సనత్ నగర్ పోయే లైన్. మీరు హైదరాబాద్ నగరంలో ఎన్ని అండర్ పాస్ల కోసం మీరు వచ్చేసారు. సపోజ్ మనకు పట్టాలు 8 ఫీట్ల హైట్, 9 ఫీట్ల హైట్ తోటి పోయేటుంటాయి, ఈజీగా అవుతాయి. అక్కడక్కడ కొంత భూమి లెవెల్నే ఉంటాయి. అక్కడ డ్రైనేజ్ కొంచెం మీకు తెలుసు, టనల్స్ కొడితే డ్రైనేజ్ పోతుంది. మీరు ఎక్కడెక్కడ 100 కావచ్చు, 150 కావచ్చు, ఎన్నైనా ఇప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేను 2 సార్లు మీటింగ్ పెట్టా. దయచేసి దానికి సహకరించమని చెప్పి కోరుతున్నాను. లేకపోతే చచ్చిపోతున్న వాళ్ళంతా ఎవరు చచ్చిపోయి పత్యనగర్ ఉంది, పత్యనగర్లో ఉన్న వాళ్ళంతా మేడం, పత్యనగర్ అంతా ఇండ్లల్లో పని చేసుకొని బతికేటోళ్ళు. వాళ్ళు ఎడిపోవాలి, సన్నదికి పోవాలి. వాళ్ళు 1000 మంది 2000 మంది మహిళలు వచ్చి ఏడుచుకుంటా బిడ్డ గిట్ట గిట్ల సంగతి అని చెప్తే ఈ ఏడుచుకుంటా అంటే వాళ్ళు నిజంగా బాధ అనిపించింది. కాబట్టి దయచేసి అట్లాంటి రైలు క్రాసింగ్లు చాలా ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అటుపక్క రోడ్డు ఉంటే చాలు, ఇటుపక్క రోడ్డు చాలు, మనం టన్నల్ కొట్టి ఏర్పాటు చేసుకుందాం. ఎన్ని అని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత మీకు రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, కోఆర్డినేషన్ లేదు. నేను 2 సార్లు మీటింగ్ పెట్టినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక నగర్, వాజ్పేయి నగర్ ఉంది, వినాయక నగర్ ఉంది, షెఫిల్ కూడా ఉంది, అన్ని శాంక్షన్ అయినాయి. 20 ఏళ్ల క్రితం శాంక్షన్ అయింది. ఎక్కడ? మన 133 డివిజన్లో దాని మచ్చ బొల్లారం దగ్గర 20 years బ్యాక్ స్టార్ట్ అయినాయి. కొన్ని దగ్గర రైల్వే మంత్రులతో శిలాపలకాలు కూడా వేసారు, కానీ ఇంతవరకు తట్టడి మట్టి తీయలేదు. మీరు అర్థం చేసుకోండి, ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందో. 2 గంటలు కదా, మేము ఇంటికి 2 hours అవుతుంది. ఆఫీసులో అలసిపోవడం దానికంటే ట్రాఫిక్లో అలసిపోతున్నటువంటి బాధ ఎక్కువ ఉన్న విషయం మీకు తెలుసు. ఎన్ని కట్టుకున్నా కూడా సమస్యను అధిగమించలేకపోతున్నాం. మీరు దయచేసి ఈజీగా అయ్యేటువంటి పనులు ఏవైతున్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో గట్లాంటి అన్ని కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి. రైల్వే డిపార్ట్మెంట్ ఏం ఒప్పించినాం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా 100%. ఇంతకుముందు ఏముండే అంటే కాంట్రిబ్యూషన్ ఉండేది, ఇలా కాంట్రిబ్యూషన్ లేకుండా కూడా ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి ఆ పని చేయమని చెప్పి కోరుతున్నా. తర్వాత జిహెచ్ఎంసీ కాకపోవచ్చు కానీ ట్రాఫిక్ కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. కొన్ని దిక్కుల సిగ్నల్స్ లేవు, కొన్ని దిక్కుల కనీసం పోలీసులు ఉండలేరు. కాబట్టి అది చాలా పెయిన్ఫుల్. ఎంత తిట్టుకుంటున్నారు అంటే 20 నిమిషాలు, 30 నిమిషాలు ట్రాఫిక్ ఎవరు ట్రాఫిక్లో జామ్ అయినా కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి మీరు కొంచెం ఆ ప్రయత్నం చేయండి. తర్వాత రోడ్లు అయితే నోరున్నోళ్ళు డబ్బులు తీసుకుపోతారు, మీకు తెలుసు. నోరున్నోళ్ళు డబ్బులు తీసుకుపోవడం కాదు, ఎక్కడ నీడు ఉందో అక్కడ ఇవ్వండి దయచేసి. ఈ కార్పొరేటర్ 2 కోట్లు ఇచ్చిన కాబట్టి నాకు 2 కోట్లు ఇవ్వండి నేను అంటలేదు, కానీ మీరు ఏమనుకోకుండా. నేనేమంటున్నా అంటే
కొత్తగా ఎక్కడెక్కడైతే కనీసం రోడ్లు లేవో, కనీసం మోరీలు లేవో, కనీసం నీళ్ళ పైపులు లేవో, కనీసం లైట్లు లేవో వాటికి ముందిచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడైతే ఆల్రెడీ సిమెంట్ రోడ్ ఉంది, కొంచెం గుంతలు పడగానే మళ్ళీ ఒక లేయర్ వేసుడు, మళ్ళీ ఒక లేయర్ డాంబర్ వేసే కాకుండా మీరు ఆ పని చేయండి. బాగా పైసలు ఉన్నప్పుడు తప్పకుండా పని చేయండి. మీరు ఆ పాత రోడ్ల మీద వేసే సిస్టమ్ వద్దంటలేను, కానీ వాటికేమో హోల్స్ పూడ్చే ప్రయత్నం చేయండి. అసలు లేని దగ్గర మీరు కొంత చేసే ప్రయత్నం చేయమని చెప్పుకోతున్నాను. లైటింగ్ విషయంలో కూడా మీరు మేడం చాలా బ్యాడ్ ఉంది. అది లైటింగ్ లాస్ట్ అయిపోయింది మేడం. నేను దయచేసి కన్నన్ గారు మీకు అన్నీ తెలుసు, కొంచెం చూ నేను పార్టీల గురించి మాట్లాడుతున్నాను, నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ డిస్కషన్ లేకుండా చూస్తామని ఆశిస్తూ నమస్కారం. No, 1 second, ex officio రాజశేఖర్ గారు మాట్లాడు. థ్యాంక్ యూ హానరబుల్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫిషియో మెంబర్స్కి, కార్పొరేటర్లకి, ఇక్కడున్న అధికారులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఈటల రాజేందర్ గారితో ఏకీభవిస్తున్నా మేడం. రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో